గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఏ ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి ఈజ్ టు సి ప్లస్ ఏ ఈజ్ టు 7 ఈజ్ టు 6 ఈజ్ టు 5. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 27. ఫైండ్ ద వాల్యూ. Find the value of 1 by A is to 1 by B is to 1 by C. ఇక్కడ మనల్ని 1 by A is to 1 by B is to 1 by C is to ఇది అడుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం ఒక ఈక్వేషన్గా తీసుకుందాం. A ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ కదా ఇది. దీన్ని మనం 7x ప్లస్ 6x ప్లస్ 5x ఇది ఒక ఈక్వేషన్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఒక సెకండ్ ఈక్వేషన్గా తీసుకుందాం. ఇప్పుడు మనకేమున్నాయి ఏ ప్లస్ బి ఉంది ఎంత 7x అన్నట్టు, బి ప్లస్ సి ఎంత 6x అన్నట్టు, నెక్స్ట్ సి ప్లస్ ఏ ఎంత 5x కదా 5x. ఇప్పుడు మనం అడిషన్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి, 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి. సో 2a ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు ఇదన్నీ కౌంట్ చేయండి. 7 ప్లస్ 6 ప్లస్ 5 ఎంత అవుతుంది, 18x అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 2 ఉంది కదా, a ప్లస్ బి ప్లస్ సి అంటే మనకేంటిది 27 కదా, a ప్లస్ బి ప్లస్ సి అంటే 27. 2 into 27 ఈక్వల్స్ టు 18x. 2 into 27 ఎంత అవుతుంది, 2 into 27 ఎంత అవుతుంది అంటే 54 అవుతుంది, అవునా కదా. 54 ఈజ్ ఈక్వల్స్ టు 18x. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్ని తీసుకొని 18/54 చేయాలి. ఇప్పుడు 1854లో పోతుందా, పోతుంది. 18 1s అండ్ 18 3s. అప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 ఉంది కదా, దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఏంటిది 7x ఒక ఈక్వేషన్, 6x ఒకటి, 5x ఒకటి అన్నట్టు. ఇప్పుడు 7 3s ఎంత అవుతుంది, 7 3s 21 అవుతుంది. ఈ 7 3s 21 అంటే ఇది దేనిది అనుకోవచ్చు మనం, ఏ ప్లస్ బిది కదా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇది అన్నట్టు. నెక్స్ట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 6 into 3. 6 3s ఎంత అవుతుంది, 18 అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, సి ప్లస్ ఏ ఉంది. సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5x కదా, 5 into 3. 3x వాల్యూ ఆల్రెడీ ఫైండ్ చేసినాం. సో 15. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి వాల్యూ కనిపెట్టుకున్నాం, బి ప్లస్ సి వాల్యూ కనిపెట్టినాం, నెక్స్ట్ సి ప్లస్ ఏ కూడా కనిపెట్టినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనిపెట్టాలి. ఇవి కనిపెట్టాలంటే ఏం చేయాలి, మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 27 అని ఇచ్చిండు. సో ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి ఎంత, ఏ ప్లస్ బి అంటే 21 కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 27 మైనస్ 21 చేసినాం అనుకో, ఏ ప్లస్ బి వాల్యూలో 21, ఏ ప్లస్ బి అంటే 21, టోటల్ 27. సో ఈ 21 మైనస్ 25 చేస్తే మనకు సి వాల్యూ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు సి వాల్యూ ఎంత 6. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటిది సేమ్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 27. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటిది బి ప్లస్ సి ఇచ్చిండు. బి ప్లస్ సి అంటే ఎంత 18, బి ప్లస్ సి ఏమో 18, ఇది 27. మనం ఏ వాల్యూని కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 27 మైనస్ 18 చేస్తే మనం ఏ వాల్యూ అని 9. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 27 తీసుకుందాం. తీసుకొని నెక్స్ట్ ఇంకేం ఇచ్చిండు, ఏ ప్లస్ సి ఏ ప్లస్ సి వాల్యూ మనకు ఎంత వచ్చింది, ఏ ప్లస్ సి చూడండి ఒకసారి చూస్తే మనకు ఎంత వచ్చింది, 15 వచ్చింది. 5 3 15. సో
ఏసీ ప్లేస్లో 15 పెట్టుకొని బి ఈజ్ ఈక్వల్స్ టు 27 పెట్టుకోవాలి. అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 27 మైనస్ 15. అప్పుడు బి వాల్యూ ఎంత వస్తుంది మనకు 12. సో మనం ఏ వాల్యూ కనిపెట్టినాం, ఏ వాల్యూ ఏమో 9, బి వాల్యూ ఏమో 12, సి వాల్యూ ఏమో 6. ఇప్పుడు మనం నీ క్వశ్చన్ ఏ ఫార్మెట్లో అడిగిండు, 1:A, 1:B, 1:C ఫార్మెట్లో అడిగిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 1/9, 1/12, 1/6. సో దీన్ని మనం చేయాలి అంటే ఏం చేయాలి, ఈ 9ని 12ని 6ని ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది, 36 వస్తుంది. ఇవన్నీ అన్ని 3 టేబుల్ పోతాయి. 3 3s are 9, 3 4s are 12 అండ్ 3 2s are 6. నెక్స్ట్ 2 టేబుల్ తీసుకుందాం. 2 2s are 4 అండ్ 2 1s are 2. మళ్ళీ ఇప్పుడు ఈ 3లో పోతే 2లో పోతుంది. 3 into 3, 2 into 2, 3 3s are 9, 9 2s are 18, 18 2s are 36. సో మనకు 36 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1కి 36, దీనికి 36, దీనికి 36 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది మనకు, 36/9, 36/12, 36/6. 9 టేబుల్లో 36 ఎప్పుడు పోతుంది, 4s. నెక్స్ట్ 12 1s, 12 3s, 36. 6 1s మనం 6 6. మనం ఇట్లా రేషియోస్ ఇచ్చినప్పుడు మనం ఫ్యాక్టర్స్ లెక్క ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రేషియోస్లలో వచ్చినప్పుడు కంపల్సరీగా వీటిని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లెక్క కన్వర్ట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది, అది 1తో తప్పితే ఇంకా దేంతో డివిజల్ కాదు, అక్కడి వరకు దాన్ని మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 4 3 6. ఇప్పుడు మనం 4 తీసుకున్నాం అనుకో, 4 2 టేబుల్ అవుతుంది, 6 2 టేబుల్ అవుతుంది. ఇది 3 టేబుల్ 2 టేబుల్. కానీ ఇవన్నీ అయితే ఒక్కదానిలో పోతాయా, ఓన్లీ 1 టేబుల్లో 4 1s, 1 3s, 1 6. అంతేగాని ఈ 4 3 6 అనేది ఒక దానిలో రావు అన్నట్టు. అలా ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చే వరకు తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.